వీధుల పేర్లు మార్చడం చూసాం, ఊర్ల పేర్లు మార్చడం చూసాం, రాష్ట్రాల పేర్లు అప్పట్లో ఒరిస్సాని ఒడిస్సా అంటూ మార్చుకురావడం చూసాం. ఇప్పుడు అదే బాటలో కేరళ ఇంతవరకు కూడా సాధారణంగా అట్లాంటి వాటిని వెటకారం చేసేది కేరళ, కమ్యూనిస్టు ప్రభావిత ప్రాంతం కావడం. మరోవైపున ఇప్పుడు అక్కడ కమ్యూనిస్టులే పరిపాలిస్తున్నారు. అక్కడ కాంగ్రెస్ వర్సెస్ కమ్యూనిస్టులు ఉంటారు. ఇప్పుడు పరిపాలిస్తుంది కమ్యూనిస్టులే. వేరే చోట్ల పేర్లు మార్చినప్పుడు పేర్లు మారిస్తే చరిత్ర మారిపోదు, పేర్లు మార్చడం ఏంటి, ఇది సెంటిమెంట్లను రగిలించేటటువంటి చర్య అని విమర్శిస్తూ ఉంటారు. అట్లాంటిది ఇప్పుడు కేరళనే తన వైఖరి మార్చుకుంది. కమ్యూనిస్టులే కేరళ పేరుని కేరళంగా మార్చాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ ఆ రాష్ట్ర శాసనసభ ఏకగ్రీవ తీర్మానం చేసింది. ముఖ్యమంత్రి పినరయి విజయన్ సోమవారం సభలో ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. అన్ని పార్టీలు ఏకగ్రీవంగా ఆమోదించాయి. అదే సమయంలో విపక్షాలు కొన్ని సవరణలు ప్రతిపాదించాయి. కేరళ పేరుని కేరళంగా మార్చాలని కోరుతూ గతేడాది ఆగస్టు 9ని కూడా శాసనసభ ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్రం పంపింది. అయితే ఆ డిమాండ్ని కేంద్రం తోసిపుచ్చితే మళ్ళీ రెండోసారి పంపించింది. కాబట్టి ఈ దఫా చేయకపోతే అది తమకి అవమానం అన్నటువంటిది సెంటిమెంట్ని రేకెత్తిచ్చే ప్రయత్నం జరుగుతుంది.